హాయ్ అండి. నమస్తే. నేను మీ అనురాధ. నేనిప్పుడు భీమవరంలో ఉన్న సోమేశ్వర ఆలయం దగ్గర ఉన్నాను. ఈ గుడిని మీకు కూడా చూపెడదామని వీడియో చేస్తున్నాను. ఇక్కడ కార్తీక మాసం ఉత్సవాలు చాలా బాగా చేస్తారు. అందరికీ తెలిసే ఉంటుంది. పంచారామాల్లో కూడా ఇది ఒక శివలింగము. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివలింగము పౌర్ణమికి శ్వేతవర్ణంలో కనిపిస్తా ఉంటుంది. క్రమంగా అమావాస్య వచ్చేసరికి గోధుమ వర్ణానికి కొంచెం నల్లగా మారుతుంటుందని పూజారి గారి మాటల్లో చెప్పారు. రోజు ఉండి చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ మార్పు తెలుస్తుందట. ఈ గుడిలో లింగము చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశిల కనుక మార్పులు కలుగుతున్నాయని కూడా చెప్పారు. ఈ ఆలయము 2 అంతస్తుల్లో ఉంది. సోమేశ్వర లింగం క్రింద అంతస్తులో ఉంది. అదే గర్భాలయం పైన 2వ అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నది. లోపల ఫోటోలు తీయకూడదన్నారు. అందుకని వీడియో ఏం చేయలేదు. గుడి ముందైతే కోనేరు ఉంది. ఈ కోనేరుని చంద్ర పుష్కరిణి అని కూడా అంటారు. ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకము. ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నంది కూడా ఉంది. ఈ నందీశ్వరుని చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. దేవాలయం ముందున్న రాతిగట్టు నుండి చూస్తేనేమో అన్నపూర్ణాదేవి కనిపిస్తూ ఉంది. ఈ ఆలయం మొత్తంలో 5 నందులున్నాయి. అందువలన పంచనందీశ్వరాలయం అని కూడా అంటారు. దేశంలో ఉన్న స్ఫటికలింగాల్లో ఇది ఒకటి. భీమవరం వెళ్తే అందరూ తప్పకుండా దర్శించుకొని చూడవలసిన క్షేత్రము ఈ సోమేశ్వరాలయము. ఇక్కడైతే మేము 12:30కి వెళ్ళాము. అప్పుడు అన్నదానం జరుగుతూ ఉంది. అన్నప్రసాదం తీసుకోమన్నారు. ఇప్పుడైతే గుళ్ళో అంత రష్ లేదు. ఇలాంటి రోజుల్లో వెళ్తే బాగా దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. కార్తీక మాసం అప్పుడైతే మాత్రం ఈ పంచారామాలు బస్సులన్నీ పెడతారు కదా, చాలా రష్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.